హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే డెల్టా వాటర్ సొల్యూషన్స్. ఈరోజు పీపీ గురించి చెప్పుకుందాం. పీపీ ఫిల్టర్ అంటే చాలామందికి వాటర్ ప్యూరిఫైయర్స్ ఈ మధ్యలో చాలా ఎక్కువైనాయి కాబట్టి ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటున్నది. దానికి సంబంధించి వీడియో ఇది. ఎక్కువ మట్టుకు అందరూ స్పంజ్ ఫిల్టరే యూజ్ చేస్తారు. ప్రతి వాటర్ ప్యూరిఫైయర్ దాంట్లో కూడా ఎక్స్ట్రా స్పంజ్ ఫిల్టర్ మాత్రమే యూజ్ చేస్తారు. అందులో రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. మన దగ్గర ప్రజెంట్ స్పంజ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ సిరీస్ వాళ్ళది అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ప్రజెంట్ నా దగ్గర ఉంది కాబట్టి ఇది స్పంజ్ ఫిల్టర్. ఇదంతా స్పంజ్ ఉంటుంది. దాని తర్వాత మనకు కెంట్ కానీ ఆక్వాగార్డ్ కానీ ఎల్జీ కానీ దాంట్లో ఎక్కువ మటుకు మనకు యూజ్ చేసేది కార్బన్ ఫిల్టర్. కార్బన్ ప్లస్ స్పంజ్ ఇంక్లూడ్ వస్తుంది. ఇది ముందు థ్రెడ్ టైప్ ఉంటుంది. ఇది కూడా పీపీ ఫిల్టరే. దీంట్లో ఇలా స్పంజ్ ప్లస్ కార్బన్ ఉంటుంది. మీకు తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ ఫిల్టర్. ఇది థ్రెడ్ ఫిల్టర్ అనమాట. ఇది టోటల్ థ్రెడ్ టైప్ ఉంటుంది. ఇది కమర్షియల్ అండ్ డొమెస్టిక్లో కూడా యూజ్ చేస్తాం మనము. చాలామంది ఎక్కువ డస్ట్ ఉంటే కూడా థ్రెడ్ ఫిల్టర్ వేసుకుంటారు. ఈ 3 ఫిల్టర్స్ ఫర్ మంత్ ఎక్కువ డస్ట్ ఉంటే 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. 1 మంత్కి ఒకసారి చేంజ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. 1 ఇయర్ దాకా కూడా అంటే డస్ట్ పార్టికల్స్ మన బోర్వెల్లో ఎక్కువ రాకపోతే వాటర్ నీట్గా ఉంటే 1 మంత్ కూడా 1 ఇయర్ కూడా వస్తున్నది ఫిల్టర్స్. కానీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలా. మనకు తెలిసిన ప్రకారం అయితే 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలా. ఓకే, అయితే రీసెంట్లీ నాకు మార్కెట్లోకి వచ్చింది ఏంటంటే ఇది యూఎఫ్ ఫిల్టర్స్ అని వచ్చినాయి. దానికి సంబంధించింది ఈ వీడియో మీకు తెలియాలని చేస్తున్నాము. ఎందుకంటే ఇది 3-4 మంత్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకుంటాం. 1-2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. 15 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అట్లా వాళ్ళకు ఏంటంటే 1 మంత్, 15 డేస్, 2 మంత్స్, 3 మంత్స్ ఇది యూఎఫ్ ఫిల్టర్స్ అని మైక్రో ఫిల్టర్స్ అన్నమాట. దీనికి సంబంధించింది ఈ వీడియో చేస్తున్నాం మనం. ఇది లేటెస్ట్ వర్షను. ప్లస్ ఇదేంటంటే మనకు నార్మల్గా మనం ఒక్కసారి మనం తీసుకొని యూజ్ చేస్తే ఒక 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరము, 2 సంవత్సరాల దాకా మనకు యూజ్ అవుతుంది. ఎలా అంటారా, దీంట్లో దీని టోటల్ సెట్ అన్నమాట. ఇట్లుంటుంది దీనికి సంబంధించింది. ఇది థ్రెడ్ ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేయొచ్చు. మళ్ళా మనకు వాష్ చేసుకున్నందుకు ఈజీగా ఉండటానికి కూడా కిందికి కూడా ఓపెన్ చేసి పెట్టచ్చు. 2 టైప్స్ థ్రెడ్ ఉంటుంది. నీట్గా వాష్ చేసుకోవచ్చు. బ్రష్తో కానీ లేకపోతే వాటర్ బాటిల్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఇది వచ్చి దీనికి ఓరింగ్స్ ఉన్నాయి పైన, వాటర్ లీక్ కాకుండా లేకపోతే డస్ట్ లోపడుకోకుండా. దీన్ని ఇట్లా అంటే మొత్తం టోటల్ యూఎఫ్ అంటారు దీన్ని, అంటే మైక్రో ఫిల్టర్స్ అంటారు దీన్ని. ఇట్లా మెత్తగా దారాలు లెక్క ఉంటుంది. ఇది మొత్తం ప్యూర్ లెదర్ ప్లాస్టిక్ సంబంధించి మొత్తం దారాలు లెక్క ఉంటుంది. దీంట్లో నుంచి ఈ సూక్ష్మ రంధ్రాల నుంచి మనకు వాటర్ బయటికి వెళ్తుంది, అంటే ఫిల్టరే బయటికి వెళ్తుంది. ఇంతకుముందు ఒక వీడియో చూసిన, దాన్ని కూడా మీకు నేను షేర్ చేస్తాను మీకు. ఇది ఈజీ ప్రాసెస్. అంటే మనం ఒక్కసారి పర్చేజ్ కొనుక్కున్నాం అనుకోండి, ఇక మీకు లైఫ్ లాంగ్ అంటే ఒక 3-4 ఇయర్స్ దాకా మనకు పీపీ చేంజ్ చేసే అవసరం లేదు. దాన్ని బట్టి దాని కాస్ట్ కూడా ఎక్కువేం లేదు, రీజనబుల్ రేట్లోనే ఉన్నది, మనం పెట్టవచ్చు. ఇది నా బెస్ట్ సజెషన్. నా సజెషన్కి వచ్చేసి చాలామంది నేను పెట్టాను, రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే 1-2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసే వాళ్ళకు ఇది చాలా బెస్ట్. ఇంకోటి, దీనికి సంబంధించి డైరెక్ట్ హౌసింగ్ కూడా వచ్చేస్తుంది. దీంతో పాటు మనకు ఎక్స్ట్రా హౌసింగ్, దీంతో పాటు హౌసింగ్ కూడా వస్తుంది. అయితే మీకు చూపిస్తాను. ఇట్లా ఉంటుంది హౌసింగ్. ఇది హౌసింగ్ మీకు తెలుసు, ప్రతి ఇంట్లో ఉంటుంది. కొన్ని హౌసింగ్లలో వస్తుంది, కొన్ని హౌసింగ్లలో కష్టం చాలా. ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఫిట్ అయిపోతుంది. కానీ కొన్ని దాంట్లో ఫిట్ అవుతలేదు. కొన్ని కంపెనీలు
హోల్స్ చిన్న ఉంటాయి. నేను అవి కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇది ఉందండి, దీంట్లో ఇది వస్తుంది. ఇది ఉందా, ఇది ఉంది కదా మన ఫిల్టర్ బిగించడానికి. అంటే ఆల్మోస్ట్ అంటే దీనికి సంబంధించింది ఇది, ఈ బాక్స్ ఇది. దీంట్లో టోటల్ సెట్ అవుతుంది మొత్తం, అంటే బ్యాక్ హౌసింగ్ ప్లస్ ఫిల్టర్ వస్తుంది. కానీ మనకు ఇంతకుముందే యూజ్ చేసింది ఉంటుంది కదా మన ఫిల్టర్స్, దానికి సంబంధించి కూడా కొన్ని దాంట్లో వస్తుంది, కొన్ని దాంట్లో రాదు. ఇది దీంట్లో పెట్టేయచ్చు, ఈజీగా ఫిట్ అయిపోతుంది, టైట్గా ఫిట్ అయిపోతుంది, ఈజీగా పెట్టేయచ్చు కొన్ని ఫిల్టర్స్. ఇది నార్మల్గా మనకు హౌసింగ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. ఇది ఫిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఈజీగా, టైట్ అయిపోయింది. సేమ్ ఇది ఎట్లయితే యూజ్ చేస్తామో మనం దీంట్లో అన్ని రకాల ఫిల్టర్స్ పెట్టేసుకోవచ్చు. ఇది పెట్టేసుకోవచ్చు, వచ్చింది కదా ఇది. తర్వాత ఇది థ్రెడ్ ఫిల్టర్స్ ఉన్నాయి, దీంట్లో థ్రెడ్ ఫిల్టర్స్ రాదు, నార్మల్ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. నార్మల్ ఫిల్టర్ కూడా దీంట్లో పెట్టేయచ్చు. మీకు ఎందుకోసం చూపిస్తున్నా అంటే కొంత డౌట్ ఉంటుంది, సార్ ఇది మనమైతే ఇది యూజ్ చేస్తున్నాం, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చా అంటే హౌసింగ్తో పాటు అంటే ప్రైస్ ఎక్కువ అవుతుంది కదా, దాంతోపాటు మీరు ఒక 4-5 తీసుకుంటారు కదా, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ ప్రైస్లో. మీకు ఈజీగా ఒక 1 year 2 years 3 years దాకా కూడా లైఫ్ లాంగ్ మనకు పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో మైక్రోన్ హోల్స్ ఉంటుంది కాబట్టి డస్ట్ ఎటువంటి